చైనాని ఎట్లా ఎదుర్కొందాం మనం ఎట్లా ఎదుర్కొందాం అని చెప్పి మనం మాట్లాడితే మామూలుగా లేదు. మొన్న ఎర్రకోట మీదికేని దేశ్కాలాల్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా చాలా మాట్లాడినరు. అంటే మన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మాట్లాడినరు, మన భారత్ యొక్క ఆత్మనిర్భర్ డిఫెన్స్ సెగ్మెంట్లో ఏ రకంగా ముంగడికి పోయిందో మాట్లాడిండు, మన సుదర్శన్ చక్ర అని చెప్పి మాట్లాడిండు. సాక్షాత్తు ఎర్రకోట మీదికేని ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు ఈ విషయాలు అని అంటే ఎంత ప్రిపరేషన్ ఉన్నదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ చైనా ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు తయారు చేసింది కదా అని అంటే ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి, ఎక్కడ లేని మన భారత్ 10 సంవత్సరాలలో ఒక ఎయిర్ ఫోర్స్ సూపర్ పవర్ కూడా అయింది ఫ్రెండ్స్. ఇది నేను చిట్టాలలా తీసుకొని వస్తున్నాయి. ఇలా ఇదే ఒకటే దాంట్లో మాట్లాడాలంటే పెద్దగా అవుతుంది కాబట్టి 3 భాగాలుగా డివైడ్ చేసినాం. భారత్ చైనాని ఏ రకంగా ఎన్కౌంటర్ చేస్తుంది, పాకిస్తాన్ ఏ రకంగా ఎన్కౌంటర్ చేస్తుంది, ఇవాళ భారత్ మీద ఇన్ని శాంక్షన్స్ రావడానికి కారణం ఏంది అని చెప్పి మనం మాట్లాడితే డేటా, దేవుని నమ్మాలి, ఆ తర్వాత కేవలం డేటాని నమ్మాలి. అస్త్రా మార్క్ 3 దాని పేరు మన భారత్ ఏం పెట్టింది తెలుసా ఫ్రెండ్స్? అర్జునుడి యొక్క ధనుష్ గాంధీవం పేరు పెట్టింది. అర్జునుడి యొక్క ధనుష్ గాంధీవం పేరు పెట్టిందంటేనే ఎంత శత్రు భయంకరంగా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆ శ్రీకృష్ణుడి మాటలు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎప్పుడైతే కర్ణుడు ఎంటర్ అవుతాడో, ఇప్పటిదాకా భీష్ముడు కేవలం నీ బాణాలను ఆపరిక ప్రయత్నం చేస్తున్నాడు అర్జున, ఇక్కడ వచ్చింది కర్ణుడు నీ గాంధీవాన్ని పదును పెట్టిగా అని చెప్పి శ్రీకృష్ణుడే అర్జునుడికి హెచ్చరిక జారీ చేస్తాడు, అక్కడ అంటే అప్రమత్తం చేస్తాడు. సో ఇవాళ మన అస్త్రా మార్క్ 3 పేరే గాంధీవం. బీవీఆర్ అని అంటారు, అంటే బియాండ్ విజువల్ రేంజ్, కంటికి కనబడకుండా పుచ్చలు పేల్చి పడొస్తుంది. అది 340 కిలోమీటర్ రేంజ్ నుంచే అటాక్ చేసి పడేస్తుంది. చైనా మెటియార్ ఏదైతుందో దాని రేంజ్ కేవలం 200 కిలోమీటర్లు ఫ్రెండ్స్. మన అస్త్ర ఎస్పెషలీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్, నాకు మీ అందరికి ఇష్టం సనాతన ధర్మం ఫాలో అయ్యే అందరికీ, గాంధీవం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా, ద గాంధీవ బియాండ్ విజువల్ రేంజ్ 340 కిలోమీటర్ రేంజ్లో కొట్టిపడేస్తుంది. డ్యూయల్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఇంజన్ దాన్ని నడిపిస్తుంది. స్పీడ్ వచ్చి మాట్లాడితే 2.0 to 3.6 మ్యాక్ స్పీడ్. ఇది మన అస్త్రా గాంధీవ. దీన్ని ఆల్రెడీ మన సుకోయికి ఫిక్స్ చేసిండ్రు, టెస్ట్ చేసిండ్రు, సక్సెస్ఫుల్గా లాంచ్ కూడా చేసిండ్రు. ఇప్పుడు అది ఇండిజీనియస్ RF సీకర్ టెస్టెడ్కి కూడా హై అక్యురసీ పోతున్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది మన DRDO ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యి షోకేస్ కూడా అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు. దీని ఇంప్లికేషన్స్ ఏముంటాయి, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏముంటుంది గిరీష్ అస్త్రా మన సో కాల్డ్ గాంధీవా అని చెప్పి మాట్లాడితే, ఏదైతే ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటుంది కదా, మనం ముద్దుగా దాన్ని అవాక్స్ అని పిలుచుకుంటాం. ఫస్ట్ స్ట్రైక్ చేసి పడేస్తుంది ఈ అస్త్ర. ఇదే కదా పుచ్చలు వలగొట్టేసింది మొత్తం చైనా రేడార్లను అన్నిటిని. స్టాండ్ ఆఫ్ కంప్లీట్ ఎయిర్ డామినెన్స్ ఇస్తుంది భారత్కి. అందుకే ఎయిర్ డామినెన్స్లో ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఒక సూపర్ పవర్లకి ఎదిగిందని అంటే 10 సంవత్సరాలలో కేవలం మళ్ళా పొరగల మజా కాదు. ఎయిర్ ఫోర్స్ని అంత గట్టిగా చేసుట్లో కూడా ఈ అస్త్ర మన గాంధీవాలన్నీ తోడ్పడతాయి ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఒక సెల్ఫ్ రిలయంట్ మెజైల్ ఈకోసిస్టమ్.